ఫైనల్‌గా అయితే ఇంట్లో వాళ్ళని ఒప్పించేసి కన్సల్టెన్సీకి ఇంత అమౌంట్ పే చేయాలి. నేను నా మంత్ సాలరీ వచ్చింది కదా! ఒక 1 మంత్ సాలరీ అయితే నా కాడ ఉంది. ఒక 10,000 ఇంకా మీరు కొంచెం అరేంజ్ చేయండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళని అడిగితే, ఇంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే కన్సల్టెన్సీకి ఎంత అయితదో కన్సల్టెన్సీ అంటే చాలామంది అడిగా. అరే! కన్సల్టెన్సీ ఎలా ఉంటది? ఏంటంటే, అరే! ఇప్పుడు చాలా ఫ్రాడ్‌లు జరుగుతున్నాయి. నమ్మేదానికి లేదు కన్సల్టెన్సీ వాళ్ళను. నువ్వు చూసుకో ఊరికే నమ్మేసి డబ్బులు పెట్టేసి పోగొట్టుకుంటావు. వద్దు ముందే ఇబ్బందుల్లో ఉన్నారు. మళ్ళీ అప్పులు పడితే ఇంకా ఇబ్బందుల్లో పోతారు మీరు అని జెప్పి చాలామంది అనడం మొదలుపెట్టారు. వాళ్ళు అనడం కరెక్టే. చాలామందిని చూసి అంటా అన్నారు కరెక్టే. కానీ నాకేమనిపిస్తుంది నన్ను ఆపేస్తన్నారు వీళ్ళు పోకోకుండా అని జెప్పి నా మైండ్ అలా ఉండేది. సరే ఇంక నేను ఎవ్వరి మాట ఇనగూడదు అని జెప్పి ఫిక్స్ అయిపోయి కన్సల్టెన్సీ ఆయనకు అమౌంట్ కట్టేసి ఆయనకు చెప్పా. "అన్నా నేను మొత్తం ఒకటేసారి నీకివ్వను అమౌంటు. అంటే వన్ బై వన్ ప్రాసెస్ నేను చేసుకుంటా. స్టెప్ బై స్టెప్ నువ్వు చెప్పు. అమౌంట్ కట్టమని జెప్పు. ఆ స్టెప్ అయిపోయిన తర్వాత, అదయిపోయిన తర్వాత మళ్ళీ నేను నీకు అమౌంట్ పే జేస్తా. మొత్తం ఒకటేసారి కట్టమంటే నేను కట్టను. ఓకే అంటే నీతో ప్రాసెస్ చేపించుకుంటా. లేదంటే లేదు" అని జెప్పేసి మాట్లాడినా. మాట్లాడిన తర్వాత వాళ్ళు గూడా సేమ్ ఇదే. "ఓకే బ్రదర్ నువ్వు ఎలాగంటే అలాగా" అని జెప్పి అమౌంట్ కట్టించుకున్నారు. కట్టించుకున్న తర్వాత ఇంక నేను ఆల్రెడీ కాలేజీలన్నీ నేను కోర్సులన్నీ నేను సెలెక్ట్ జేసుకున్నా. ఈ కాలేజ్‌కెళ్ళాలి, ఈ కోర్స్ తీసుకోవాలి. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశా గాబట్టి నేను మాస్టర్స్ గూడా నేను కంప్యూటర్ సైన్స్ మీదే జేస్తాను అని జెప్పి ఫిక్స్ అయ్యి ఉండా. ఒక 2 ఇయర్స్ కష్టపడాలి, మాస్టర్స్ చేయాలి, ఏదో ఒక జాబ్ కొట్టాలి, సంపాదించుకోవాలి, రావాలి. ఇలాంటి మైండ్ సెట్‌లోనే ఉన్నా అప్పుడు గూడా. వాళ్ళకు ఫీజయితే కట్టేసా. తర్వాత నాకు అప్లికేషన్ యేసుకునేదానికి నా దగ్గర అమౌంట్ లేదు. అమౌంట్ లేదు అని జెప్పి నేను తెలిసిన వాళ్ళని, రిలేటివ్స్‌ని వాళ్ళని అడిగితే మీ అమ్మని రమ్మను, మీ అన్నని రమ్మను. వాళ్ళని జూసి ఇస్తాము. నీకెలా ఇవ్వాలి? రేపు పొద్దున నువ్వు మాకివ్వలేదంటే మేమెలాగా? ఆ! మామూలుగా పల్లెల్లో ఏం జేస్తారంటే అప్పు ఇచ్చే ముందు బాండ్ పేపర్ రాపిచ్చుకుంటారు. ఇంత వడ్డీకి ఇంత అని జెప్పేసి. అలాగా "నువ్వు చిన్న పిల్లోనివి నీకేం తెలీదు. మీ ఇంట్లో వాళ్ళని రమ్మను నేను ఇస్తామని" జెప్పి. అప్పుడు నేను మా అన్నని పంపించి, మా అమ్మను, మా అన్నని పంపించి వాళ్ళ దగ్గర అమౌంట్ ఇంట్రెస్ట్‌కి అమౌంట్ తీసుకొని, ఆ డబ్బులు అప్లికేషన్ యేసుకున్నా. ఏ కాలేజీకి? రిగా టెక్నికల్ యూనివర్సిటీ లాట్వియాకి ఏపిచ్చుకున్నా.